Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సో ఒక ఎండ్కి అయితే వచ్చింది. సో మోస్ట్లీ 10th ఆర్ బిఫోర్ 10th మనకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది. సో అంటే విత్ ఇన్ ద కాలేజ్ మీరైతే బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీట్స్ అవైలబిలిటీ. సో ఇక మీకు క్లాసెస్ మోస్ట్లీ అఫీషియల్గా సో థర్డ్ వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాలేజ్ని బట్టి. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అయింది దేనికి అని అంటే, సార్ నాకు ఒక యావరేజ్ కాలేజ్ వచ్చింది ఆర్ బిలో యావరేజ్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ 4 years నేను జర్నీని ఎలా స్టార్ట్ చేస్తే సో ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు, లేదంటే నా డ్రీమ్ జాబ్ తెచ్చుకోవచ్చు సో అన్నది చాలామంది స్టూడెంట్స్లో ఉన్న మేజర్ డౌట్. ఓకే, సో ఈ వీడియోలో మీరు 4 years జర్నీని సో ఎలా చేయాలి, ఏ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి అన్న దాని మీద సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్తే, సో డస్ కాలేజ్ మ్యాటర్స్ అన్న క్వశ్చన్ అడిగితే ఫ్రాంక్గా కాలేజ్ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఎక్కడ అని అంటే, సో మీరు టాప్ కాలేజ్లో చదివారనుకోండి, సో ఒక టాప్ కాలేజ్కి యావరేజ్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో ఈ టాప్ కాలేజెస్లో సో మీకు చాలా ఎక్కువ కంపెనీస్ వస్తాయి అండ్ కొంచెం పెద్ద కంపెనీస్ కూడా లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, సో ఇలాంటి కంపెనీస్, సేల్స్ ఫోర్స్, ఇలాంటి కంపెనీస్ అన్ని కాలేజెస్ని విజిట్ చేయవు. ఓకేనా? సో దే సీ సమ్ క్రైటీరియా అనమాట. సో ఒక కాలేజ్ ఇంటేక్ ఎలా ఉంది, యావరేజ్ సిజిపిఏ ఎలా ఉంది, యావరేజ్ ఎంసెట్ ర్యాంక్ ఎలా ఉంది ఆ కాలేజ్లో. సో దాన్ని బట్టి ఆ కాలేజ్కి కంపెనీస్ వస్తుంటాయి, కొన్ని కంపెనీస్, టాప్ కంపెనీస్. సో అదే ఒక యావరేజ్ కంపెనీస్ తీసుకుంటే సో మనకి బేసిక్గా స్టార్టప్స్ కానీ, లేదా యావరేజ్ కాలేజ్ని తీసుకుంటే స్టార్టప్స్ కానీ, లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ సో ఎక్కువ విజిట్ చేస్తుంటాయి. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఉంటుంది ఒక టాప్ కాలేజ్కి లేదంటే ఒక యావరేజ్ కాలేజ్కి. ఓకే, సో ఎస్పెషల్గా టాప్ 15 కాలేజెస్ని పక్కన పెడితే సో రిమైనింగ్ ఏ కాలేజెస్లో అయినా కూడా సేమ్ సినారియో ఉంటుంది. ఓకేనా? అంటే మీ స్కిల్ని మీరు ఎంత ప్రూవ్ చేసుకున్నారన్న దాన్ని బట్టే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో కాబట్టి సో ఇప్పుడు మీరు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు యావరేజ్ కాలేజీలో ఉన్నారు లేదంటే బిలో యావరేజ్ కాలేజీలో ఉన్నారని మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రైట్ స్కిల్స్ కనుక మీరు బిల్డ్ చేసుకున్నారనుకోండి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years లేదంటే 4th yearలోనే సో మీరు అనుకున్న జాబ్ తెచ్చుకోవడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. ఓకేనా? సో కాకపోతే సో మీరు ఎంత సీరియస్గా ఉన్నారు ఫస్ట్ ఇయర్ నుంచి, దట్ మ్యాటర్స్. ఓకే, సో నేను 3rd yearకి వెళ్ళాను, సో ఇక 3rd year అయిపోయింది, 4th yearకి వచ్చేసరికి ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఉన్నాయని అలర్ట్ అయితే, సో మీరు అప్పుడు అలర్ట్ అయ్యారనుకోండి, సో మీతో పాటు సో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, పీ మెంబర్స్. సో వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. సో మనం అప్పుడు అలర్ట్ అయ్యాం, మనకు జాబ్ రావడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచే కాన్షియస్గా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, సో దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ అన్నది సో మీకు ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంప్లీట్గా కాలేజ్ అన్న దాని మీదే మీరు డిపెండ్ అవ్వకూడదు. సో కాలేజ్ అన్నది మీకు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్ అనమాట. సో మీరు కాలేజ్ కరికులంతో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ ఎలా నేర్చుకుంటున్నారు, అసలు ఏం నేర్చుకోవాలి అన్నది సో మీరు ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ అవ్వాలి. ఓకే, సో బిల్డ్ స్కిల్స్. ఏ టైప్ ఆఫ్ స్కిల్స్? మీరు ఒక కోర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్న స్టూడెంట్ కోర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాడు. సో ఓన్లీగా మీరు బీటెక్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నారనుకోండి, సో దానివల్ల మీకు జాబ్ రాదు డెఫినెట్గా. ఓకేనా? సో మీరు ఏం చేయాలి, కొంచెం అడిషనల్ స్కిల్స్ ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకేనా? ఈ ఇయర్ మొత్తం సి మీద పెట్టారా, సో నెక్స్ట్ పైథాన్, సో డెవాప్స్, ఫుల్ స్టాక్. సో ఇట్లా మీరు ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్వేజ్ నేర్చుకొని సో దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ నుంచే. సో దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. మీ ఓన్గా మీరు ఒకటి అనుకోండి, సో నేను క్యాల్కులేటర్ బిల్డ్ చేస్తాను, సో నేను ఒక యాప్ బిల్డ్ చేస్తాను, సో ఒక సర్వీస్ ఏదో ఒకటి. సో ఇట్లా మీరు స్టార్టింగ్ నుంచే మీరు ఒక 4-5 మెంబర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి సో బిల్డ్ ద స్కిల్స్ అనమాట. సో ఒక రైట్ కంటెంట్ని నేర్చుకోండి మీ జాబ్కి తగ్గట్లు. అసలు ఫస్ట్ రీసెర్చ్ చేయండి. సో మీరు చేస్తున్న కోర్సు ఏ కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి, సో టాక్ టు ద పీపుల్. ఓకేనా? మీరు ఒకసారి లింక్డ్ఇన్లో సెర్చ్ చేశారు అంటే సో విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాట్ జీపీటీలో పడేసేయండి ఏ కంపెనీస్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. సో దట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో గెయిన్ ఎక్స్పీరియన్స్. సార్ బీటెక్లో ఎలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం? సో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ 2nd year ఇట్ సెల్ఫ్.
సో ఇంటర్న్షిప్ చేయండి, కంపెనీస్ని అప్రోచ్ అవ్వండి. సో ఎలా అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో మీ సీనియర్స్ని అప్రోచ్ అవ్వండి, జాబ్ చేసే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో మీరు స్టార్టింగ్లో ఫ్రీగా వర్క్ చేసినా పర్లేదు, బట్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కార్పొరేట్ లైఫ్. ఓకే? సో అండ్ నెట్వర్క్ స్మార్ట్లీ. సో మీరు ఎంత మంచిగా మీ ఫ్రెండ్స్తోని కానీ, సో రైట్ పీపుల్ మీతో ఉన్నారా లేదా, అండ్ దెన్ సో మీ సీనియర్స్తోని కాంటాక్ట్లో ఉండండి. సో మంచి అల్యూమినీ ఎక్స్పీరియన్స్తోని సో మీరు కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, దే విల్ ఆల్సో సజెస్ట్ యూ. సో సో ఈ కంపెనీస్కి రావాలంటే మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఈ కంపెనీస్లో జాబ్స్ పడ్డాయి, సో యూ కెన్ అప్లై. సో దిస్ బిల్డ్స్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. ఓకేనా? సో ద నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ షో ప్రూఫ్ ఆఫ్ వర్క్. సో ఇంతకుముందు చెప్పినట్లుగా సో సమ్ ప్రాజెక్ట్ చేయండి. అండ్ దెన్ సో ఇంకా కొంచెం ముందుకు మాట్లాడుకుంటే మనం సో అకాడమిక్స్, సార్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో నేను అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవన్నీ చేయగలనా అంటే, సో మీరు మీ కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ప్రతి సబ్జెక్ట్లో 90%, 95% తెచ్చుకోమని సో నేనేం చెప్పను బీటెక్లో. సో మీకు ఏవైతే సో జాబ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, సో వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ దెన్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు జస్ట్ పాస్ అయ్యి ఒక 60-70% స్కోర్ చేసినా కూడా సో ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఓకేనా? సో త్రూఅవుట్ బీటెక్ మీరు ఒక 7.5 CGPA మెయింటైన్ చేశారనుకోండి, సో దట్స్ ఇనఫ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. 75% వస్తేనే ఎలిజిబుల్ అనే క్రైటీరియా ఉంటుంది కొన్ని కంపెనీస్కి. సో రిమైనింగ్ కంపెనీ 60% ఉన్నా కూడా సో అలో చేస్తారు. ఓకేనా? సో ఫోకస్ ఆన్ కోర్ సబ్జెక్ట్స్. సో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ప్రోగ్రామింగ్. ఒకవేళ సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఆర్ ఈసీలో ఉన్న వాళ్ళు సో ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే? అండ్ దెన్ సో బిల్డ్ స్ట్రాంగ్ స్కిల్స్. సో ఇక్కడ ఒక మీకు కొన్ని టైటిల్స్ ఇచ్చాను, సో ఒకసారి చూడండి. సో బిల్డ్ స్ట్రాంగ్ స్కిల్స్. సో మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటే సో ఈ కోర్సెస్ మీద కోర్ మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఈసీ కానీ, సో మీరు ఆటో క్యాడ్ లేదంటే సో రాస్బెరీ పై, సో లేదంటే ఐఓటీ స్కిల్స్ కిట్స్, సో అండ్ దెన్ సో ద సాలిడ్ వర్క్స్. సో ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద సో మీరు వర్క్ చేయవచ్చు. ఓకేనా? సో అండ్ దెన్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచే సో వాట్ ఈస్ గిట్ హబ్ అన్నది నేర్చుకోండి. సో ఈ రోజున మీరు ఏది చేయాలన్నా సరే సో ఒకసారి చాట్ జీపీటీలో పడేశారనుకోండి, సో అది మీకు కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చేస్తుంది. సో మీరు ఎవరిని సార్ నాకు ఇది చెప్పండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? కాకపోతే నెట్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. పీపుల్తో మాట్లాడితే మీకు ఇంకొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ దెన్ అది యూజ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో డెఫినెట్గా సో మీరు ఎఫోర్డబుల్ అయితే ఒక ల్యాప్టాప్ తీసుకోండి. సో ఎస్పెషల్లీ సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ ఈసీలో ఉన్న వాళ్ళు సో మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకు కూడా ఆటో క్యాడ్ నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే సో కొంచెం ప్లాన్డ్గా సిలబస్ అనేది ప్లాన్ చేసుకోండి. సో అంటే మీరు ఏ స్కిల్స్ ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి అండ్ అకాడమిక్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకనంటే సో మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు ఒక సెమిస్టర్ అయిపోతుంది, మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ ల్యాబ్స్ అంటారు, వైవా అంటారు. సో ఈ అన్నిటి చక్కర్లో మీరు పడకుండా సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి అండ్ ఎక్స్ట్రా స్కిల్స్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే సో ద ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. లేదు సార్ నాకు ఈ సబ్జెక్ట్ క్లియర్ చేయడానికి సరిపోవట్లేదు, సో మళ్ళీ ఇప్పుడే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వచ్చాను, ఒక రంగుల ప్రపంచం బీటెక్లోకి వచ్చాను, కొంచెం ఎంజాయ్ చేస్తాను సార్ అనేసరికి మీకు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. సెకండ్ ఇయర్ నుంచి రియల్ ప్రెషర్ స్టార్ట్ అవుద్ది. సో ఇక మీరు ఫస్ట్ ఇయర్ మిస్ చేశారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేర్చుకోలేదు అని అంటే సెకండ్ ఇయర్లో ఇక మీకు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఇక మీరు ఎలా అంటే సో ఒక చక్కర్లో పడిపోతారు అనమాట. సబ్జెక్ట్ క్లియర్ చేస్తే చాలు అన్న థాట్లో పడిపోతారు. సో మీ బీటెక్ని అలా చేసుకోకండి. సో స్మార్ట్ ప్లాన్లీ సబ్జెక్ట్స్ ఏం బ్యాక్లాగ్స్ లేకుండా ఫస్ట్ ఇయర్లో క్లియర్ చేయండి. అండ్ అడిషనల్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, సీనియర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ కంపెనీస్ జాబ్స్ ఇస్తున్నాయి, ఇది మీరు ఫస్ట్ ఇయర్లో చేయాల్సిన ఫస్ట్ థింగ్. సో ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇంకొక అడిషనల్ స్కిల్ అంటే లాస్ట్ ఇయర్ ఇది నేర్చుకున్నాం, సో ఇయర్ ఏం నేర్చుకోవాలి. అండ్ దెన్ ఇంటర్న్షిప్స్. సో ఏ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి, అసలు ఎక్కడ ఎతకాలి, సో గిట్ హబ్లో ప్రాజెక్ట్స్ పెట్టడం, అండ్ దెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం, అండ్ దెన్ స్ట్రాంగ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం. సో ఇదంతా సెకండ్ ఇయర్. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీరు అట్లీస్ట్ ఒక 2 or 3 కంపెనీస్లో సో పెయిడ్ ఆర్ ఫ్రీ ఇంటర్న్షిప్, ఒక ఫస్ట్ 1 or 2 కంపెనీస్ మీరు ఫ్రీ ఇంటర్న్షిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో మీకు వర్క్ వచ్చు అని మీరు నిరూపించుకోవాలి. ఓకేనా? సో సార్ నేను ఇది చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వకుండా నేను అది చేస్తాను అనకండి. స్టార్టింగ్ ఫ్రీగా చేసినా పర్లేదు. సో మీరు థర్డ్ ఇయర్లో 1 or 2 ఇంటర్న్షిప్స్ ఫ్రీగా చేసేసేయండి.
బట్ ఆస్క్ ఫర్ పేమెంట్ ఫర్ ద థర్డ్ ఇంటర్న్షిప్. డెఫినెట్లీ దే విల్ ఆల్సో పే. ఓకేనా? సో కాబట్టి స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ సైడ్ ఉందాం అనుకున్నారనుకోండి, సో వర్క్ ఆన్ దట్ సైడ్. సో మీరు కంటెంట్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, లేదంటే డిజిటల్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, లేదంటే షార్ట్స్ ఎడిటింగ్, సో వీడియో ఎడిటింగ్, సో ఇట్లా ఈ ప్లాన్స్ ఉన్నాయి అనుకోండి మీకు. సో దాని మీద వర్క్ చేయండి. సో చిన్న చిన్న ఛానల్స్ వర్క్ చేయండి. సో ఈవెన్ నౌ ఐ హ్యావ్ ద రిక్వైర్మెంట్. సో ఎవరైనా మంచి స్టూడెంట్ ఉండి సో షార్ట్స్ నేను బాగా ఎడిట్ చేస్తానంటే, సో ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్. సో ఇది చేయి నాన్న వర్క్. సో ఇఫ్ ఐ లైక్ యువర్ వర్క్, ఐ డెఫినెట్లీ పే ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? సో ఇట్లా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఎట్లా థింక్ చేస్తానో, సో ఒక స్మాల్ కంపెనీ, ఒక స్టార్ట్అప్ కూడా అంతే థింక్ చేస్తుంది. సో నువ్వు వాళ్ళకి వెళ్ళి వర్క్ చేయి. సో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో. అది నీకు యూజ్ అవుతుంది, అండ్ నువ్వు మంచిగా చేస్తే కంపెనీకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ ఇట్లా అట్లా ఇంటర్న్షిప్ చేసి అక్కడే జాబ్ చేసే వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఓకేనా? సో కాబట్టి సో నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో అండ్ దెన్ సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి, ఆ సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి సో మీరు ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ అసలు ఎక్కడ ఎతకాలి సార్ ఇంటర్న్షిప్స్? మా కాలేజ్లోనేమో ఆఫర్ చేయట్లేదు. సో మాదొక యావరేజ్ కాలేజ్. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో దేర్ ఆర్ మెనీ సైట్స్. సో ఇట్లా ఇంటర్న్షాలా అని, సో లేదంటే సో లింక్డ్ఇన్లో జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ పోస్ట్ చేసే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు, హెచ్ఆర్స్. అండ్ దెన్ సో ద స్టార్టప్స్లో, అండ్ దెన్ సో హ్యాకర్ ఎర్త్, సో డేఫోలియో. సో ఇట్లా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే జస్ట్ మీరు సెర్చ్ చేస్తే చాలు. ChatGPTలో 30 సెకండ్స్లో మీకు రిలేటెడ్ది ఏమేమి ఉన్నాయి, ఎవరు ఆఫర్ చేస్తున్నారు అన్నది అదొక లిస్ట్ ఇచ్చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో సో C అండ్ C+ లేదంటే పైథాన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఏమున్నాయి ఫ్రీగా నేర్చుకోవాలంటే? లేదు సార్ నేను కొంత ఎఫర్ట్ చేసుకోగలను అంటే సో పెయిడ్ వాటికి వెళ్ళండి. సో ఇంకెందుకంటే అది మీకు స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. ఈ రోజు ఇది కంప్లీట్ అవుతుంది, సో నెక్స్ట్ హోంవర్క్ ఇస్తారు, అవి మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లా ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్లానింగ్ అనేది ఉంచుకోండి. ఓకే? సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక మీరు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి యూ షుడ్ బి జాబ్ రెడీ అనమాట. జాబ్ రెడీ ఆస్పిరెంట్. సో జాబ్ ఆప్షన్స్ ఫ్రమ్ యావరేజ్ కాలేజ్, సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, సో TCS, ఇన్ఫోసిస్, విప్రో, సో ఇలాంటి కంపెనీస్లో మీకు ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ సో ఒకవేళ స్టార్టప్స్ అనుకోండి, సో దేర్ ఆర్ సమ్ గుడ్ స్టార్టప్స్, సో దే పే lakhs of rupees. ఓకేనా? మీకు రియల్ టాలెంట్ ఉందనుకోండి, సో మీరు థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేశారు 2-3 కంపెనీస్లో, సో అది వెళ్ళి చూపించండి స్టార్టప్లో. ఓకేనా? సో దే విల్ డెఫినెట్లీ పే మోర్. సో జనరల్గా స్టార్టింగ్ మీరు ఒక గుడ్ స్టార్టప్లో చేయడమే చాలా బెటర్. అందరు ఏంటంటే సో నాకు ఫస్టే గూగుల్ రావాలి, ఫస్టే మైక్రోసాఫ్ట్ రావాలి అనడం కంటే, సో ఒక స్టార్టప్లో మీకు వర్క్ కల్చర్, గుడ్ స్టార్టప్ గురించి మాట్లాడుతాను నేను. సో స్ట్రగులింగ్ స్టార్టప్స్ కాదు. సో ఈ గుడ్ స్టార్టప్స్లో ఏంటి అంటే సో మీకు ఒక వర్క్ ఎన్విరాన్మెంట్, సో మీరు వర్క్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, సో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి సో అప్రోచ్ అవ్వండి, అసలు స్టార్టప్స్ని అప్రోచ్ అవ్వండి ఫస్ట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ద్వారా మీ రెజ్యూమేస్ అప్లోడ్ చేయడం. సో ఇట్లా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ బిల్డ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీనికోసం మరి ఏదో మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడే మీ ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నారు, సో దాన్ని ఇంగ్లీష్లో చాట్ చేయండి చేసేటప్పుడే. సో మీకు ఏదన్నా సరిగా రావట్లే పదం, ఓకేనా? సో ఇప్పుడు మీ ఫ్రెండ్ బయటకు వెళ్తున్నాడు, మీతో పాటు నేను రావాలా అని మీరు తెలుగులో జస్ట్ మెసేజ్ పెట్టుకుంటారు కదా, వాట్సాప్ మెసేజ్. సో దాన్ని ఇంగ్లీష్లో పెట్టేసేయండి. మీకు రావట్లే ఏం చేస్తారు? ChatGPTలో పడేసేయండి. ఓకేనా? ChatGPTలో పడేసేనే ఫ్రేమ్ ఇట్ ప్రాపర్లీ అని పెట్టండి ఎండ్లో. సో అది మీకు కరెక్ట్ సెంటెన్స్ ఇస్తుంది. అదే సెంటెన్స్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఐ గోయింగ్ అవుట్ సైడ్, షల్ ఐ అకంపెనీ యూ? సో ప్రాపర్ సెంటెన్స్ ఇచ్చేస్తుంది. సో ఇట్లా మీరు డే టు డే లైఫ్ని సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి డే 1 నుంచి. ఓకేనా? సో ఒక్కసారి కనుక మీరు ఫస్ట్ ఇయర్ స్కిప్ చేశారు, సో ఒక్కసారి ఈ బ్యాక్లాగ్స్ దాంట్లో పడిపోయారనుకోండి ఈ సుడిగుండంలో, సో ఇక మీ 4 years స్ట్రగుల్ అన్నది బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికే సరిపోతుంది. ఓకేనా? సో కాబట్టి సో ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో సో వీటన్నిటి మీద ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. సో స్టార్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడే ఇంటర్మీడియట్ నుంచి వచ్చాం సార్, కొంచెం టైం తీసుకుంటామంటే మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది. ఓకే? సో ఇదంతా చేయకండి. సో ప్లాన్ ప్రాపర్లీ. సో ఇంకా నేను ఇండివిజువల్ టాపిక్స్ మీద ఇవేవో మీకు ఒక ఓవరాల్ ఐడియా ఇచ్చాను. సో ఇండివిజువల్ టాపిక్స్ మీద సో ఇంటర్న్షాలని ఎలా యూజ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దెన్ సో మీరు డిఫరెంట్ సైట్స్లో ప్రాజెక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి,
ఓకే. అండ్ దెన్ ఈ కాంపిటీషన్స్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి. సో, హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి, హ్యాకథాన్స్ కానివ్వండి, వీటిలో ఎలా పార్టిసిపేట్ చేయాలి. సో, వీటన్నిటి గురించి సో, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫ్యూచర్. సో, కాకపోతే ఏంటి అనంటే సో, యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఓకేనా. సో, అట్‌లీస్ట్ మన ఆడియన్స్‌లో ఒక 20-30% అయినా దీన్ని సీరియస్‌గా తీసుకొని ఈ రోజు నుంచే మీరు కెరియర్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. వెదర్ యూ ఆర్ ఇన్ టాప్ కాలేజ్ ఆర్ వెదర్ యూ ఆర్ ఇన్ యావరేజ్ కాలేజ్. సో, ఈ టాప్ కాలేజ్‌లో వాడికంటే యావరేజ్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ కొట్టొచ్చు. మీరు కసితో గనక చదివితే. సో, ఎందుకనంటే సో, మీరు ఇంకా ఎక్కువ ఔట్ సైడ్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. కాబట్టి సో, ప్లాన్ ప్రాపర్లీ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇట్సెల్ఫ్. ఓకేనా. సో, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So with other useful information. Till then, keep studying. All the very best. Bye.